ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి చూడగానే అక్షయ పాత్రని వెంటనే తీసుకో, ఉదయం లేవగానే గుడ్ న్యూస్ వింటావు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నేను చెప్పగానే నా పైన నమ్మకంతో అక్షయ పాత్రని వెంటనే తీసుకున్న నీకు ఉదయం లేవగానే ఒక మంచి శుభవార్త వింటావు తల్లి. నీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ మధ్య నీ మనసు బాధగా ఉంటుంది కదమ్మా. ఎప్పుడు చూసినా చికాకుగా, కోపంగా ఉంటున్నావు. అసలు ఎందుకు బిడ్డ అందరిపై అంత కోపాన్ని ప్రదర్శిస్తున్నావు? ఇంట్లో ఉన్నవారు నీ కోపానికి ఎంత బాధపడుతున్నారో తెలుసుకోలేకపోతున్నావు బిడ్డ. నీకు ఎన్ని పనులైనా ఉండవచ్చు, అలాగే ఎన్ని సమస్యలైనా ఉండవచ్చు, ఎన్ని చికాకులైనా ఉండవచ్చు. కానీ నువ్వు ఇంటికి వచ్చాక కాసేపు సరదాగా ఇంట్లో ఉన్నవారితో గడుపుతూ ఉండు బిడ్డ. నువ్వు పడుతున్నటువంటి కష్టమంతా కూడా మాయమైపోతుంది. ఆందోళనతో, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఇంట్లో వారి మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా బిడ్డ? దానివల్ల నీకు ఎంతో నష్టం కలుగుతుంది. నీ ఇంటే నీ మనశ్శాంతి, నీ మనసులో ప్రశాంతత దొరుకుతుంది బిడ్డ. నువ్వు పోరాడుతున్నటువంటి సమస్యలో మార్పు వస్తుంది. నిజమే, ఒప్పుకుంటాను బిడ్డ. నువ్వు ఎన్నో సమస్యలతో నలిగిపోతూ ఉన్నావు. వాటిని ఎవరికీ చెప్పుకోలేక ఎంతగా సతమతమైపోతూ ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. కాబట్టి ఇంట్లో వారితో సైక్యత లేకపోవడం వల్ల మీకే విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది బిడ్డ. అందువల్ల నువ్వు మరొక సమస్యతో కూరుకుపోవడం నాకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. విభేదం రావడం వల్ల మీ బంధాలలో మీ బంధుత్వాన్ని మీరే కోల్పోయే ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంది బిడ్డ. ఒకవేళ అలా జరిగితే ఇక నువ్వు కొనసాగిస్తున్నటువంటి జీవన పోరాటానికి, నువ్వు ఎదుర్కొనేటటువంటి సమస్యలకి అసలు అర్థమే లేకుండా పోతుంది బిడ్డ. నీ బాబాకు ఉన్న అతిపెద్ద బాధ ఏమిటో తెలుసా? నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు. అది నాకు బాగా కనిపిస్తుంది బిడ్డ. నువ్వు ఇంతగా కష్టపడుతూ శ్రమిస్తూ ఉన్నావో నాకు తెలుసు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నీ వాళ్ళకు సైతం నువ్వు ఎంతో నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తున్నావో ఎవరూ కూడా నీ మాటను నెక్క చేయడం లేదని నువ్వు ఎంతగా బాధపడుతూ ఉన్నావో ఇదంతా కూడా నాకు తెలుసు బిడ్డ. నీకు ఎంత ధైర్యాన్ని, ప్రేమని పంచాలని నీ భార్య కానీ లేదంటే నీ భర్త కానీ అనుకుంటూ ఉంటారో, కానీ మీరే వాళ్ళకి కాస్త సమయం ఇచ్చి ఒకరిపై ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి సమస్యలను ఒకరు పంచుకుంటూ మీకు వచ్చిన సమస్యకు పరిష్కార మార్గం తెలుసుకునేందుకు మీరిద్దరూ కూడా సైక్యతగా ఉండాలి బిడ్డ. అంతేగాని ఎప్పుడు కూడా కీచులాడుకుంటూ ఉండకూడదు. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోగా ప్రతిరోజు కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇలా అయితే మీలో పూర్తిగా నమ్మకం పోతుంది బిడ్డ. అసలు ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఇది నీ అభిప్రాయాలను ఎంతగానో గౌరవిస్తారు కదా, అలాగే నువ్వు కూడా వారి అభిప్రాయాలను అర్థం చేసుకోవాలి. నా మాటపై పూర్తిగా విశ్వాసం ఉంచు. నువ్వు ఏ తప్పు కూడా చేయలేదు బిడ్డ. అలాగే నువ్వు తప్పు చేశావని కూడా ఈ బాబా అనడం లేదు. అనవసరంగా నీకు ఆనందాన్ని ఇవ్వలేనటువంటి వాటి కోసం నువ్వు ఎక్కువగా పరుగులు పెట్టవద్దు బిడ్డ. నీకు రావాల్సినటువంటి డబ్బు ఎలాగైనా వస్తుంది. అది నువ్వు ఎంతగా ఆందోళన చెందినా కూడా, ఎంత ఆలోచించినా సరే అది నీ వద్దకు రాదు కదా బిడ్డ. రావాల్సిన సమయానికి మాత్రమే నీ దగ్గరికి వస్తుంది. అంతవరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ
కూడా లాభం ఉండదు బిడ్డ. అలాగే భగవంతుడు కూడా నీకు ఇవ్వవలసింది ఖచ్చితంగా ఇస్తాడు. అందుకోసం నువ్వు తగినటువంటి సమయాన్ని కూడా కేటాయించి ఉండు బిడ్డ. ఇదొక్కటి గుర్తుంచుకో, సమయానికి నీ వద్దకు చేరుతుంది. ఆలోపు ఎన్నో నీకు నేర్పిస్తుంది. ఇలా ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి కష్టమంతా కూడా వృధా అయిపోతుందన్న భావన నీ మనసులోంచి తీసే బిడ్డ. ఇలాంటి కష్టాన్ని ఎప్పటికీ కూడా రానివ్వద్దు. నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం ఆలోచించావంటే అది తప్పకుండా ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది బిడ్డ. ఇది మాత్రం నిజం. నీ పనిలో నువ్వు మార్పును ఖచ్చితంగా చూస్తావు. నీ కోసం అవకాశాలు కూడా చాలా చాలా వస్తూ ఉంటాయి బిడ్డ. నీకు నా ఆశీర్వాద బలం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డావు కదా బిడ్డ. ఎన్నో అవమానాలు కూడా పడ్డావు. ఎంతో మంచి చేద్దామని కూడా అనుకున్నావు. కానీ అవమానాలు పడ్డావని నాకు కూడా తెలుసు బిడ్డ. నువ్వు అనుకున్న వ్యక్తి కోసం నువ్వు ఎంతో మందితో పోరాడావు. నీ బాధ నీ ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేక, బయట వాళ్ళతో చెప్పుకోలేక, ఎవరికి చెప్పాలో తెలియక నీలో నువ్వే నలిగిపోతూ బాధపడుతూ ఉన్నావు బిడ్డ. నీలో ఒక అగ్నిపర్వతాన్ని నింపుకున్నావు. ఆ బాధ నీ గుండెల్లో మండుతూ ఉంది కదా బిడ్డ. అయినా సరే బయటికి నవ్వుతూ కనిపిస్తున్నావు. ఎవరితో చెప్పుకోలేకపోయినా నీ సాయి తండ్రి ఉన్నాడు కదా బిడ్డ. తప్పకుండా నాకు చెప్పు చూడు, నేను నీకు అన్నీ కూడా చేస్తాను. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ ప్రతి ఒక్క సమస్య కూడా నాకు తెలుసు బిడ్డ. నువ్వు అనుకున్నది సాధించాలంటే నేను చెప్పినది చెప్పినట్లుగా కాస్త చేస్తూ ఉండు. కాస్త నిదానంగా ఉండు బిడ్డ. ఇప్పటి వరకు కూడా నువ్వు ఓర్పుతో సహనంతో ఉన్నావు కదా, నేను కాదడం లేదు. కానీ ఇప్పుడు కూడా ఇంకాస్త ఓర్పు సహనంతో అయితే నువ్వు ఉండాలి. అలా కాకుండా నువ్వు జీవితం మీద విరక్తిని పెంచుకుంటూ అసలు ఉండబుద్దే కావడం లేదనే ఆలోచన ఏదైతే ఉందో అది తప్పకుండా నువ్వు విడిచిపెట్టాలి బిడ్డ. ఇలాంటి ఆలోచనలు చేయడం వల్ల నీ సాయి తండ్రి కూడా చాలా చాలా బాధపడతాడని నువ్వు గుర్తుపెట్టుకో. అలా ఎప్పటికీ కూడా నీ మనసులోకి అలాంటి చెడు ఆలోచనలు అనేవి నీ మనసులోకి రానివ్వద్దమ్మా. నీ కష్టాలు నాకు చెప్పుకున్నావు కదా, అంతా నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఇప్పుడు నీకు ఎవరూ లేరని అనుకుంటున్నావు. కానీ నిన్నుగా ప్రేమించే వ్యక్తులు నీ వెంటే ఉంటారు. అది ఎవరో నువ్వు సరిగ్గా గమనించడం లేదు బిడ్డ. నువ్వు సరిగ్గా మనస్ఫూర్తిగా గమనిస్తే నీకే తెలుస్తుంది. ఎలాంటి బాధ కూడా పడకుండా ఈ రోజు నుంచి, అంటే నువ్వు ఎప్పుడైతే అక్షయ పాత్రను తాకావో ఈ సందేశం విన్న మరుక్షణమే నువ్వు ఉదయంలోపు ఖచ్చితంగా ఒక మంచి శుభవార్తతో నిద్ర లేవాలని నీ మనసులో నువ్వు అనుకుంటూ, నీ మనసులో నువ్వు తలుచుకుంటూ, నువ్వు ఏ సంకల్పం అయితే నెరవేరాలని, లేదంటే ఏ కోరిక అయితే నెరవేరాలని నీ మనసులో నా నామాన్ని తలుచుకుంటూ పడుకోబిడ్డ. ఉదయం లేవగానే నువ్వు ఖచ్చితంగా ఊహించని అద్భుతాన్ని చూస్తావు. నీకు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.